హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ షర్బాని. నేను మీ కవిత దేవరాజ్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మనం ఏం చేసుకోబోతున్నామో తెలుసా? స్పెషల్ మటన్ దొన్ని బిర్యానీ. చాలా చాలా బాగుంటుంది. నేను ఒక 1.5 kg రైస్తో చేస్తున్నాను. దానికి తగ్గట్టుగా క్వాంటిటీని వేస్తున్నాను అనమాట. ఆయిల్ నెయ్యి వేసేసి ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకుంటున్నాను. ఇవి కొంచెం మనకి ట్రాన్స్పరెంట్గా రావాలి. మనకిది నాన్ వెజ్ కాబట్టి కొంచెం మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువనే పడుతుంది. ఇంట్లో అయితే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. నేను ఇది కొన్నది కాబట్టి 4-5 స్పూన్లు వేస్తున్నాను. మనకి మొత్తం బిర్యానీ కాబట్టి రైస్కి మటన్కి అంతా పట్టాలి, అందుకని ఎక్కువ వేస్తున్నాను. 1 స్పూన్ పసుపు వేసేసి ఇది కొంచెం బాగా వేగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఉల్లిపాయలు అన్నీ బాగా వేగాలి. అప్పటి వరకు మనం కొంచెం వేయించుకుందాము. మనము మటన్ని ఒక 1/2 అవర్ ముందే మంచిగా నీట్గా కడిగేసి వాటర్లో ఉప్పు వేసేసి నానబెట్టేసి పెట్టుకోవాలి. అలాగైతే మనకి మటన్ జ్యూసీగా చాలా బాగా వస్తుంది అనమాట. నేను ఇది 1 అవర్ బ్యాక్ చేసుకున్నాను. 1/2 అవర్ చేసుకున్నా సరిపోతుంది. ఉప్పు నీళ్ళలో మంచిగా నానబెట్టేసి పెట్టుకున్నాను అనమాట. కడిగేసిన తర్వాత దాన్ని దీంట్లో వేసేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. మన దొన్ని బిర్యానీకి స్పెషల్ టేస్ట్ అంటే దొన్ని బిర్యానీ మసాలా అనమాట. చాలా చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ అది వీడియో చేసి పెట్టాను. అది మీరు తప్పకుండా ట్రై చేయండి. అసలు ఎంత టేస్టీగా ఉందంటే మసాలా పడుతుంటేనే మా బిర్యానీ అయిపోయిన స్మెల్ వచ్చేసింది అనమాట. మీరు ట్రై చేయండి తప్పకుండా. ఇప్పుడు నేను దీనికి ఒక గుప్పెడు అనుకోండి అంత నేను దొడ్డుప్పు వేసేసాను. ఇది బాగా స్ప్రెడ్ చేసేసి కొంచెం మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఉంచేసుకుందాము. మధ్య మధ్యలో కొంచెం కలిపేసుకోవాలి, లేదంటే కింద అడుగంటిపోతుంది. చూసారా ఎంత వాటర్ రిలీజ్ అయిందో దాంట్లోంచి. మటన్ ఉడుకుతుంటే స్మెల్ సూపర్ వస్తుంది కదా. మీకు నచ్చుతుందా? నాకైతే నచ్చుతుంది. దీంతో నేను అసలు వాటర్ వేయలేదు. చూసారా మటన్లోంచి ఎంత వాటర్ రిలీజ్ అయిందో. దీన్ని కలిపేసి ఇంకొక 5 మినిట్స్ వరకు ఉంచేసి దాని తర్వాత నేను చెప్పాను కదా దొన్ని మటన్ బిర్యానీ మసాలా, యాక్చువల్లీ దొన్ని బిర్యానీ మసాలా ఇది చాలా చాలా బాగుంటుంది. నేను దీంట్లో ఒక హాఫ్ క్వాంటిటీ అంతా ఇప్పుడు వేస్తున్నాను. కొంచెం ఉడికించిన తర్వాత నేను మళ్ళీ దాన్ని యాడ్ చేసుకుంటాను. నేను ఈ బిర్యానీకి సరిపడా మాత్రమే చేశాను అనమాట మసాలా. బాగా కలిపేసుకున్నాం కదా. ఆయిల్ కూడా చూసారా ఎంత బాగా రిలీజ్ అవుతుందో. ఇప్పుడు ఇది కొంచెం మగ్గించుకుందాము. ఆలోపు పాలకూర, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొంచెం జీలకర్ర అవి వేసి పేస్ట్ చేసుకోవాలి. ఈ గ్రీన్ పేస్ట్ దీంట్లో కలర్కి కలర్, టేస్ట్కి టేస్ట్. మామూలుగా హోటల్స్లో అయితే గ్రీన్ కలర్ వేస్తారు, బట్ మనం ఆ పాలకూర వేసేసుకుంటే మనకి కలరింగ్ చాలా బాగా వస్తుందన్నమాట. స్పైసీకి తగ్గట్టుగా మిరపకాయలు వేసుకోవచ్చు. నేను మొత్తం 1.5 kg రైస్కి ఎంత పడుతుందో దాని ప్రకారం వేశాను. ఇప్పుడు ఈ పేస్ట్ బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఇంకాసేపు ఉడికించుకుందాము. మనం కుక్కర్లో వేయట్లేదు కాబట్టి దీన్ని ఇట్లా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ బాగా ఉడికించుకుంటూ చేస్తే మటన్ మనకి చాలా టేస్టీగా జ్యూసీగా అవుతుంది అండ్ మెత్తగా ఉడుకుతుంది కూడా. ఓకేనా? దీంట్లో కొంచెం మనం ఆల్రెడీ సాల్ట్ వేసాము, ఏమైనా తక్కువ ఉంటే చెక్ చేసుకోవచ్చు. నాకైతే ఏం పట్టలేదు. అండ్ ఇప్పుడు దీనికి మనం పెరుగును కొంచెం చిలికి పెట్టుకోవాలి. నేనైతే ఒక 300 grams వరకు పెరుగు తీసుకున్నాను. దాన్ని బాగా చిలికాను, అంటే ఉండలు లేకుండా స్మూత్గా అయ్యేలా చిలికేసుకొని పెట్టుకోవాలన్నమాట. నేను చిలుకునే లోపు కొంచెం మూత పెట్టేశాను. చూసారా వాటర్ అంతా ఎగిరిపోయింది కదా, దగ్గరికి అయింది. ఇప్పుడు దీంట్లో మనం స్మూత్గా చేసుకున్న పెరుగును వేసేసుకుందాము. 300 grams పెరుగు చెప్పాను కదా, అది కలర్ కాంబినేషన్ బాగా అనిపిస్తుంది కదా, గ్రీన్లో వైట్. దీన్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఎంత బాగా అనిపిస్తుంది కదా. గ్రేవీ క్వాంటిటీ పెరిగిపోతుంది, దీనివల్ల మనకి టేస్ట్ వస్తుంది. అసలు ఈ స్మెల్ ఆల్రెడీ ఈ అరోమాకి ఇల్లంతా నిండిపోయిందనమాట. గుమగుమలు లాగా మా ఇల్లంతా దొన్ని బిర్యానీ గుమగుమలు నిండిపోయిందనమాట. ఇప్పుడు నేను కొంచెం దీంట్లో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కొంచెం ఎక్కువ కావాలి అంటే మటన్ ఉడకడం కోసం కొద్దిగా వాటర్ వేసుకున్నాను.
దీన్ని బాగా మిక్స్ చేసి కొంచెం మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు దీనికి ఒక 2-3 నిమ్మకాయలు రసం, మనకు క్వాంటిటీ ఎంత వస్తుందో చూసుకొని దాన్ని బట్టి నిమ్మకాయ రసం రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు మన రైస్కి సరిపడా వాటర్ ఎంత పడుతుందో, మామూలుగా అయితే నేను 1.5 వేస్తాను. మన రైస్ని బట్టి మనం రెగ్యులర్గా వాడుకోవడానికి ఎంత వేస్తామో దాన్ని బట్టి వేసుకోండి. నేను చిట్టిముత్యాల రైస్ వాడాను, దానికి కూడా నేను 1.5 రైస్ వేసాను. ఎందుకంటే నేను ఇక్కడ మటన్ ఉడకడం కోసం ఇక్కడ వాటర్ వేసుకున్నాను కాబట్టి ఆల్రెడీ ఇది దీనికి సరిపోతుంది. రైస్ కోసం నేను 1.5 రైస్ వాటర్ పక్కనే వేడి చేసుకున్నాను. ఒక 2 నిమ్మకాయలు, నాకు పెద్దగా ఉన్నాయి కొంచెం నిమ్మకాయలు, అందుకే 2 నిమ్మకాయల నిమ్మరసాన్ని దీంట్లో వేసేసుకున్నానండి. దాన్ని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఒకసారి కొంచెం మూత పెట్టేసి కొద్దిసేపు మనం మూత పెట్టేసి ఉడికించుకుందాము. ఆల్రెడీ నేను ముక్క టేస్ట్ చూడడానికి తీసానమాట, అంటే టెంప్ట్ అయిపోయానండి. చాలా బాగుంది అసలు స్మెల్. ఎలా ఊరుకుంటాం చెప్పండి, తినేయాలి కదా, అందుకే తినేసానమాట. చాలా బాగా ఉడికింది. చూసారా, నేను ఆ టేస్ట్ చూసేలోపు అందులో మైమరిచిపోయేలోపు కింద అడుగంటిందనమాట. కొంచెం అంటే అడగంటలేదు, మరి కొంచెం అతుక్కుంది. దాన్ని నేను క్లియర్ చేసేసాను. మీరు అలా మైమర్చిపోకుండా కొంచెం అయిపోయే వరకు కాన్సన్ట్రేట్గా చేయండి, ఓకేనా? ఎందుకంటే పక్కన ఆల్రెడీ వేడి నీళ్ళు పెట్టేశాం కాబట్టి త్వరగానే రెడీ అయిపోతుంది. ఆల్రెడీ రైస్ కూడా నేను నానబెట్టి పెట్టుకున్నాను, అందుకని ఫాస్ట్గానే అయిపోతుంది, ఓకేనా? మీరు అలాగే చేయండి, ఫాస్ట్గా అయిపోతుంది. వాసనకి టెంప్ట్ అయిపోయి మాత్రం డైవర్ట్ అవ్వద్దు నాలాగా, ఓకేనా? మీరు తప్పకుండా ట్రై చేసి ఆ పిక్ని నాకు ఇన్స్టా అండ్ ఫేస్బుక్లో ట్యాగ్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మాత్రం ప్లీజ్ సపోర్ట్ మీ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, ఓకేనా? మర్చిపోవద్దు. మీ సపోర్ట్స్ నాకు చాలా బూస్ట్నిస్తాయి నెక్స్ట్ వీడియోస్కి, ఓకేనా? ఆల్రెడీ నేను వేడి నీళ్ళే వేసాను కాబట్టి ఎసరు తొందరగా వచ్చేసింది. చూసారా, ఆయిల్ అంతా సైడ్కి వచ్చేసింది. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను రైస్ నానబెట్టి పెట్టుకున్నాను చెప్పాను కదా, దాంట్లోంచి వాటర్ తీసేసుకొని అలా, ఎందుకంటే నేను ఎగ్జాక్ట్లీ వాటర్ వేసాను. దీనికంటే ఎక్కువ వేస్తే మనకి కొంచెం మెత్తగా అయిపోతుంది, అందుకని నేను ఎక్కువ వేయట్లేదు. రైస్ కడిగిన నీళ్ళు రాకుండా జల్లిగంటతోని అలా వేసేసుకొని జస్ట్ ఒకసారి ఇలా కుదిపేసి, అంటే జస్ట్ అలా కలిపేసి, ఎక్కువ కలపాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నానిన బియ్యమే కాబట్టి మనకు తొందరగా అయిపోతుంది. ఒకసారి కలిపేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 5 to 10 minutes సరిపోతుందండి. మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. నాకైతే అసలు ఒక 8 minutes పట్టింది. కొంచెం అంతా వాటర్ అంతా ఎవాపరేట్ అవ్వడానికి, అన్నం ఉడకడానికి. చూసారా, నేను మూత పెట్టేసి ఉడికించుకున్నాను. ఒక 8 minutes తర్వాత ఇది నేను ఒక 5 minutesకి ఒకసారి చెక్ చేశాను, మళ్ళీ ఒకసారి తీసి చూసుకున్నాను. కలపలేదు, అప్పుడు వాటర్ ఉండే, అందుకే ఇప్పుడు కలుపుకుంటున్నాను. చూసారా ఎంత బాగుందో అసలు, టేస్ట్ చెప్పలేమండి, నిజంగా చెప్పలేం. అది అనుభవించాలంతే. చాలా చాలా బాగుంది. మనము వాటర్ వేసినప్పుడు సాల్ట్ కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ముక్క నాకు చాలా చాలా జ్యూసీగా వచ్చింది. అండ్ ఈ చిట్టి ముత్యాల రైస్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ ఇన్స్టా అండ్ ఫేస్బుక్లో ఆ పిక్ని నాకు ట్యాగ్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? రైస్ కూడా చాలా బాగా ఉడికింది, మెత్తగా, ముక్క కూడా జ్యూసీగా ఉంది. ఒక్క నిమిషం నేను దమ్ చేస్తున్నాను దీన్ని. అంటే 1 నిమిషం కాదు, ఒక 3 minutes చేశాను. 3 minutes దమ్ అయిన తర్వాత మిగిలిన కొంచెం మసాలా ఉంది దొన్ని బిర్యానీది. ఫస్ట్ నేను మటన్లో వేసేసాను కదా, దాని తర్వాత లాస్ట్ కొద్దిగా ఉంటే దీంట్లో వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. దీన్ని బాగా ఒకసారి కలిపి, ఇప్పుడు మాత్రం జస్ట్ ఒక 2 minutes నేను మూత పెట్టానమాట. మీకు వాటర్ ఏమైనా ఎక్కువ అనిపిస్తే ఇంకొంచెం ఎక్కువసేపు పెట్టండి. అది దమ్ అయ్యేలోపు మీరు పెరుగు రైతా చేసేసుకోండి. పెరుగుని బాగా మంచిగా చిలికేసి కొద్దిగా దాంట్లో ఆనియన్, క్యారెట్ ఉంటే కీరా వేసేసుకొని తినండి. దీనికి కాంబినేషన్ జబర్దస్త్ ఉంటుంది. అండ్ ఇంకోటి టమాటోతోని నేను ఒకటి గ్రేవీ చేశాను మంది చేసినప్పుడు, మంది చట్నీ అని.
టమాటో చట్నీ, అది కూడా దీనికి చాలా చాలా బాగుంటుంది. అది కూడా నేను చేశాను. దీనికి కాంబినేషన్ పెరుగు రైతా కంటే మా పిల్లలు అది దాంతోనే ఎక్కువ తిన్నారనమాట. చాలా బాగుంది కదా, చూసారా. నేను యాక్చువల్లీ ప్లేట్లో రైస్ మాయం కాలేదండి. నేను వేసింది వాళ్ళు లాక్కొని తినడానికి తీసుకెళ్ళిపోయారు. దొన్ని బిర్యానీ అంటే మామూలుగా ఆకుతో చేసిన దుప్పలు ఉంటాయి కదా, వాటిలో పెడతారనమాట. సర్వింగ్ దాంట్లోనే చేస్తారు. బట్ మన దగ్గర ప్రజెంట్ అవి ఉండవు కదా, అందుకని నేను ఇలా ప్లేట్లో బౌల్లో చేశానఅనమాట. కానీ నేను కెమెరాకి చూయించుకుంటానంటే కూడా చూయించుకొని ఇవ్వకుండా లాగేసుకున్నారండి. తప్పక నేను మళ్ళీ ఫస్ట్ వాళ్ళకి వడ్డిచ్చేసి తర్వాత ఫోటో తీసుకున్నానమాట. ఎందుకంటే వాళ్ళకి నచ్చేసింది. ఈ గుమగుమలకి వాళ్ళు ఆగలేకపోయారు అనమాట. ఫస్ట్ మాకు పెట్టేసిన తర్వాత నువ్వు ఫొటోస్ తీసుకో అని చెప్పేసి అన్నారు. అందుకని ఇంకా వాళ్ళకి సర్వ్ చేసి తర్వాత నేను ఫోటో కోసం మళ్ళీ సపరేట్గా ఇంకో బౌల్ చేసేసుకొని ఇంకో ప్లేట్లో చేసుకొని మీకు డెకరేషన్ చూపించాను. అంత బాగుందన్నమాట. చూసారా, మా ఇంట్లో అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాము. మూవీ పెట్టేసుకొని పక్కన రైతా అండ్ టమాటో చట్నీతోటి సర్వ్ చేసుకున్నాము. చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నామన్నమాట. నైట్ ఒక 1 అవర్ ఎక్స్ట్రానే కూర్చొని దొన్ని బిర్యానీని హ్యాపీగా ఎంజాయ్ చేసాము. మీరు అలాగే ఎంజాయ్ చేయండి. నా ఛానల్ కుక్ విత్ షెర్బానీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చూసారా, నల్లి బొక్కలు మీకోసమనే పెట్టాను. చూసా ఎంత బాగుంది కదా. క్యారెట్, ఆనియన్ అండ్ పెరుగు చట్నీ తప్పకుండా మీరు చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా చేయండి. అండ్ ఫుల్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.